హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ హేమ. రీసెంట్ గా నేను మా పిల్లలిద్దరికి వరిసెల వ్యాక్సిన్ ఇచ్చానండి. వరిసెల వ్యాక్సిన్ అంటే ఏమో కాదు, మన చికెన్ పాక్స్ ఉంది కదా, ఆ వ్యాక్సిన్. ఈ చికెన్ పాక్స్ వ్యాక్సిన్ బెనిఫిట్స్ ఏంటి, ఏ ఏజ్ వాళ్ళు వేయించుకోవాలి, వాటికి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా, గవర్నమెంట్ వ్యాక్సిన్స్ లో అది కవర్ అవుతుందా లేదా, వాటి ప్రైజెస్ ఎంత, ఎక్కడ వేయించుకోవాలి, ఇవన్నీ ఈ వీడియోలో షేర్ చేస్తానండి. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసాను. లాస్ట్ వీక్ మా ఇద్దరు పిల్లలకి వ్యాక్సిన్ వేయించాను. వ్యాక్సిన్ వచ్చి నేను పొగతోటలో బృందావనం ఉంది కదా, అక్కడ మధు చిన్నపిల్లల హాస్పిటల్లో వేయించాను. మా ఇద్దరు పిల్లలకి, మా పెద్ద పాపకి సెకండ్ డోస్ వేయించాను, చిన్న పాపకి ఫస్ట్ డోస్ వేయించానండి. ఇది వచ్చి వరిసెల జోస్టర్ వైరస్ అనే ఒక వైరస్ ని నివారించడానికి వ్యాక్సిన్ వేస్తాము. ఏం లేదండి, మనం అమ్మ తల్లి పోసింది, అమ్మవారు పోసారు అని చెప్తాం కదా. సో అలాంటి వైరస్ ని రానికుండా చేయడానికి మాత్రమే ఈ వ్యాక్సిన్ అండి. ఎవరెవరు వేయించాలి, ఎప్పుడు వేయించాలి అంటే 12 months నుంచి 15 months ఉన్న పిల్లలకి ఫస్ట్ డోస్ వేస్తారండి. ఈ ఫస్ట్ డోస్ వల్ల 80 to 85% ఎఫెక్టివ్ గా ఉంటుంది, నివారిస్తుంది రాకుండా. సెకండ్ డోస్ వచ్చి 4 years నుంచి 6 years లోపు ఉన్న పిల్లలకి వేస్తారు. ఇది వచ్చి 90 to 95% ఎఫెక్టివ్ గా ఉంటుంది. అండ్ ఇది వేయించడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయండి. కొంతమంది పిల్లలకి దగ్గులు రావచ్చు ఇంజెక్షన్ వేసిన ప్లేస్ లో, కొంతమంది పిల్లలకి ఫీవర్ వస్తుంది. మా ఇద్దరు పిల్లలకి ఫీవర్ రాలేదు, దగ్గులు రాలేదండి. చాలా నార్మల్ ఇంజెక్షన్ లాగే ఉంది. వాళ్ళ టెంపరేచర్ నార్మల్ గానే ఉంది. సో అందరికీ ఫీవర్ రావాలని లేదు, అందరికీ ఫీవర్ రాకూడదని లేదండి. సైడ్ ఎఫెక్ట్స్ అయితే కామన్, చాలా టెంపరీగానే ఉంటాయి. సైడ్ ఎఫెక్ట్స్ కూడా మహా అంటే 2 days ఉండొచ్చు. కానీ మీరు ఈ వ్యాక్సిన్ వేస్తే మీ పిల్లల్ని చాలా ప్రొటెక్ట్ చేసిన వాళ్ళు అవుతారు. చికెన్ పాక్స్ మీకు తెలుసా ఎలా వస్తుందని? హై ఫీవర్ ఉండొచ్చు, ఫస్ట్ హై ఫీవర్ ఉంటుంది, అండ్ చిన్న దద్దుర్లు కాస్త పెద్ద బుడగలు లాగా అవుతాయి. ఆ బుడగలు ఒక 2-3 రోజుల తర్వాత పగలడం స్టార్ట్ అవుతాయి. పగిలి పక్కన మళ్ళీ ఇంకొకటి వస్తుంది. ఇలా ఒక 10 to 11 days సఫర్ అవుతారండి పిల్లలు. వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది. అండ్ ఇది వెళ్తూ నిమోనియా, మెదడువాపు ఇట్లాంటి చాలా రోగాలను తెచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అందరికీ రావాలని లేదు, కానీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మన బిడ్డలు ఇంత సఫర్ అవ్వాలా, అవసరం లేదు కదా. అందుకని వ్యాక్సిన్ వేయించుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఈ వ్యాక్సిన్ గవర్నమెంట్ వ్యాక్సిన్స్ మేము ఆల్రెడీ వేయించుకుంటున్నాం కదా, దాంట్లో ఆల్రెడీ కవర్ అయి ఉంటుంది అని అనుకుంటే మాత్రం గవర్నమెంట్ వ్యాక్సిన్ లో కవర్ అవ్వదండి. మన నార్మల్ గా ఇండియాస్ యూఐపీ లో ఇది కవర్ అవ్వలేదండి. యూఐపీ అంటే ఏం లేదు, యూనివర్సల్ ఇమ్యూనిటైజేషన్ ప్రోగ్రామ్. అంటే మన పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళకు ఒక చార్ట్ ఇస్తారు కదా, ఈ డేస్ లో, ఈ మంత్స్ లో ఈ వ్యాక్సిన్ వేయించాలని. అలాగా ఆ వ్యాక్సిన్ దాంట్లో ఉంటుంది, కానీ అది గవర్నమెంట్ వ్యాక్సిన్స్ లో కవర్ అవ్వదు. గవర్నమెంట్ వ్యాక్సిన్ కాకుండా మనం ప్రైవేట్ గా వేయించుకోవాలి. దీని ప్రైస్ వచ్చి ఒక 2000 నుంచి 3000 ప్లేస్ ని బట్టి మారచ్చు. నాకైతే ఒక డోసేజ్ కి ఒక పాపకి 2500 ఛార్జ్ చేశారు. సో మీ ఏరియాలో తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు. సో మనం ప్రైవేట్ లో చాలా వ్యాక్సిన్స్ వేయించుకుంటున్నాం. టైఫాయిడ్ వ్యాక్సిన్, ఫ్లూ వ్యాక్సిన్, నిమోనియా వ్యాక్సిన్, ఇట్లాంటివి చాలా మనం వేస్తున్నాం కదా. అలాగే ఈ వరిసెల వ్యాక్సిన్ కూడా వేయిస్తే చాలా మంచిదండి. ఎవరెవరు వేయించవచ్చు అంటే, చిన్నపిల్లలు కాకుండా ఎవరెవరు వేయించవచ్చు అంటే, ఎవరికైతే చికెన్ పాక్స్ ఇంకా రాలేదో వాళ్ళంతా వేయించుకోవచ్చు అండి. కంపల్సరీ వేయించుకోవాలని లేదు, మీ ఇష్టం. ఈ చిన్నపిల్లలకి అయితే కంపల్సరీ వేయిస్తే చాలా మంచిదండి. అండ్ సోషల్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, టీచర్స్ కానీ, నర్సెస్ కానీ, డాక్టర్స్ కానీ, వీళ్ళందరూ వేయించుకుంటే చాలా మంచిది. ఏజ్డ్ అయిన వాళ్ళు కూడా వేయించుకుంటే చాలా మంచిది. అండ్ ఎవరెవరు వేయించుకోకూడదు అంటే, ప్రెగ్నెంట్ లేడీస్ వేయించుకోకూడదు, హెచ్ఐవిలో ఎఫెక్ట్ అయిన వాళ్ళు, అండ్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు, అంటే ఏ స్టేజ్ లో ఉన్న వాళ్ళైనా క్యాన్సర్ వచ్చిన వాళ్ళు వేయించుకోకూడదండి. అంటే వాళ్ళకి ఇమ్యూనిటీ చాలా పూర్గా ఉంటుంది కదా, సో వీళ్ళు మాత్రం వేయించుకోకూడదు. అండ్ ఒకవేళ మా పిల్లలు 4 to 5 years దాటిపోయారు, 7 years ఉన్నది, ఇప్పుడు నేను వేయించుకోవాలంటే ఖచ్చితంగా వేయించుకోవచ్చు అండి. మీ దగ్గర ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. 7 years అండ్ అబౌవ్ కూడా మీరు వేయించుకోవచ్చు. 7 నుంచి 18 years వరకు, 18 కాదండి, ఎవరైనా వేయించుకోవచ్చు. మీరు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయితే డాక్టర్ చెప్తారు. ఇలా 2 doses వేయించాలి కాబట్టి 1 month or 2 months గ్యాప్ తో 2 doses వేసేస్తారు. ప్రాబ్లమే లేదు. మీరు వేయించుకోవాలనుకుంటే ఖచ్చితంగా వేయించుకోవచ్చు. అండ్ దీని ప్రైస్ ఆల్రెడీ చెప్పాను కదా, 2000 నుంచి 3000 లోపల ఉంటుంది. ఈ వ్యాక్సిన్ ఎందుకు వేయించుకోవాలి, మనకి అసలు రాకపోవచ్చు అని అనుకోవడానికి లేదండి. ఎందుకంటే ఇది మన పిల్లలు ఒకసారి స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ అయితే స్కూల్లో స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకరికి వచ్చి, ఇది చాలా కమ్యూనికబుల్ డిసీజ్ అండి, ఒకరి నుంచి ఒకరికి ఈజీగా వస్తుంది. గాలిలో రావచ్చు, తుమ్మలు, తుప్పర్లు, వాటి నుంచి కూడా స్ప్రెడ్ అవుతుంది. సో ఖచ్చితంగా దీన్ని వ్యాక్సిన్ వేయించుకోవడం చాలా మంచిది. కంటేజియస్ డిసీజ్ అండి, అందుకని ఖచ్చితంగా వ్యాక్సిన్ వేయించుకుంటే మన పిల్లల్ని మనం ప్రొటెక్ట్ చేసుకున్న వాళ్ళం.
వీటిలో మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయండి. మిత్ ఏంటంటే అది చాలా మైల్డ్ గా వస్తుంది, సో వ్యాక్సిన్ అవసరం లేదండి, చాలా సివియర్ గా వస్తాయి. వాటికి వాటి మచ్చలు పోవడానికి దగ్గర ఒక 2-3 months కూడా అవుతుంది. ఫేస్ లో గ్యాప్ లేకుండా వస్తుందండి. చాలా సఫర్ అవుతారు పిల్లలు కూడా. సో అది చాలా లైట్ గా వస్తుందని మాత్రం మీరు అనుకోవద్దు, చాలా హెవీగా వస్తుంది అండ్ హైలీ రిస్కీ కూడా. అంత రిస్క్ అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటున్నాను. ఒక మిత్ ఏంటంటే ఒక్కసారి వస్తే మళ్ళీ మళ్ళీ రాదు అని అంటారు, అది కూడా మిత్తేనండి. ఫ్యాక్ట్ ఏంటంటే ఒకసారి వస్తే ఇమ్యూనిటీ పెరుగుతుంది, నెక్స్ట్ టైం ఎదుర్పు శక్తి పెరుగుతుంది తప్ప రాకుండా ఉండదు అని చెప్పలేము. ఎందుకంటే మా అమ్మకి చిన్న వయసులో ఒకసారి వచ్చిందంట, అండ్ మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు అంటే పెళ్ళైన తర్వాత ఇంకొకసారి వచ్చింది. నా హస్బెండ్ కి 2 to 3 times వచ్చింది. సో ఒకసారి వస్తే మళ్ళీ రాదు అన్నది లేదండి. మిత్ అని అనుకోండి, ఫ్యాక్ట్ గా కన్సిడర్ చేసి వేపించుకోకుండా ఉండటానికి ఒక రీజన్ మాత్రం వెతకద్దు. వేసుకుంటే మనం సేఫ్ అండి. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. 2-3 క్లినికల్ ల్యాబొరేటరీస్ వచ్చి మన వ్యాక్సినేషన్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి. సో ఒక్కొక్కటి ఒక్కొక్క పేరు ఉంటుంది. కొంతమంది చికెన్ పాక్స్ వ్యాక్సినేషన్ అంటారు, వరిసెలా వ్యాక్సినేషన్ అంటారు, వరి వ్యాక్స్ అంటారు, అలా డిఫరెంట్ నేమ్స్ తో ఉన్నాయి. మీరు వెళ్ళి వాళ్ళని కన్సల్ట్ చేస్తే వాళ్ళే దానికి తగ్గ వ్యాక్సిన్ వాళ్ళే వేస్తారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అయితే ఏమంటుందంటే అందరూ ఈ వ్యాక్సిన్ కన్ఫర్మ్ గా వేయించుకోవాలి అని అంటుంది. అండ్ యాజ్ పర్ ఇండియా నోటిఫికేషన్ ప్రకారం అయితే ఇంతవరకు ఏ అప్డేట్ లేదు. వరిసెల వ్యాక్సినేషన్ మ్యాండేటరీ చేసినట్టుగా అయితే ఏం లేదు. నేను మా పిల్లల్ని ఇద్దరిని ప్రొటెక్ట్ చేశానండి వ్యాక్సిన్ వేయించి. మరి మీరు మీ పిల్లల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారా? ఇలాంటి మరిన్ని విషయాల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.